హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు బాలెట్. బిగ్ బాస్ సీజన్ 8 తుది అంకానికి అయితే వచ్చేసింది. అండ్ లాస్ట్ వీక్ కాబట్టి మరో 2 రోజుల్లో గ్రాండ్ ఫినాలే జరుగుతుంది. అయితే ఈ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రానున్నట్లుగా అయితే కొంత సమాచారం అయితే ఉంది. బట్ ఎవరు వస్తారో ఏంటి అన్నది గ్రాండ్ ఫినాలేలో చూడాల్సిందే. డిసెంబర్ 15న ఈ సీజన్ గ్రాండ్ ఫినాలే అయితే నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి ఈసారి విన్నర్ ఎవరనే దాని మీద ప్రేక్షకుల ఉత్కంఠ అనేది నెలకొంది. ఎందుకంటే ప్రస్తుతం గౌతమ్ నిఖిల్ ఇద్దరి మధ్య టైటిల్ పోర్ అనేది నడుస్తుంది. ఇప్పటి వరకు వచ్చిన ఓటింగ్ ప్రకారం అయితే ఇద్దరు స్వల్ప తేడాతోనే దూసుకుపోతూ ఉన్నారు. ఇక ఈ క్రమంలోనే నిన్నటి ఎపిసోడ్ గౌతమ్ కు టైటిల్ మరింత దగ్గర చేసే ఎపిసోడ్ అని చెప్పుకోవాలి. గౌతమ్ జర్నీ ఏవితో ఆడియన్స్ హృదయాలను గెలిపించేశాడు బిగ్ బాస్. ఇక గౌతమ్ బిగ్ బాస్ ప్రయాణం, టాస్క్లు, గొడవలు అన్ని ఎమోషన్లతో మనసులను పిండేసేశాడు. మరి నిన్నటి ఎపిసోడ్లో అసలు ఏం జరిగిందో, అసలు ఎవరు విన్నర్ అనుకుంటున్నారో ఒకసారి చూద్దాం. నిన్నటి ఎపిసోడ్లో ముందుగా గౌతమ్ జర్నీని చూపించేశాడు. ఇక ఆ తర్వాత హౌస్లో గడిచిన ప్రయాణాన్ని గుర్తు చేసేలా గార్డెన్ ఏరియాలో అదిరిపోయే సెటప్ చేసేసాడు. ముందుగా గౌతమ్ గార్డెన్ ఏరియాలోకి వచ్చి తన ఫొటోస్ చూసుకొని భావోద్వేగానికి గురైపోయాడు. ఆ తర్వాత అక్కడే ఆల్బమ్లో తన బిగ్ బాస్ మెమరీస్ అన్నింటినీ కూడా అరేంజ్ చేసేసారు. అందులో తన అన్నయ్య ఫోటో చూసి నేను ఆర్టిస్ట్ అవుతా అన్నప్పుడు అన్నయ్య నాకు సపోర్ట్ చేశాడు అంటూ గుర్తు చేసుకున్నాడు గౌతమ్. జీవితంలో సెకండ్ ఛాన్స్ రేర్గా వస్తుంది, కానీ నాకు ఆ ఛాన్స్ బిగ్ బాస్ ఇచ్చేశాడు అంటూ చెప్పుకొచ్చాడు. మొత్తానికి గౌతమ్ గురించి మాట్లాడుతూ పొగడ్తల వర్షం కురిపించేశాడు బిగ్ బాస్. బలవంతుడితో గెలవచ్చు, కానీ మొండుడితో గెలవలేమంటూ నమ్రదారి గురించి బలంగా నిలబడి ఏమైనా పర్లేదు అని పోరాడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారని, అందులో మీరు కూడా ఒకరని, ఆ లక్ష్యాన్ని ఛేదించేందుకు మీకున్న ఏకాగ్రతను చూసి ఇంట్లో బలమైన కంటెస్టెంట్స్ కూడా ఇబ్బంది పడ్డారని, స్త్రీల పట్ల మీకున్న గౌరవం ఆటలో మీ మాటలో స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఇంట్లోకి వచ్చినప్పుడు కూడా కేవలం శారీరకంగా బలమైన కంటెస్టెంట్, కానీ ఇక్కడ కండబలం ఒక్కటే సరిపోదని త్వరగానే మీరు తెలుసుకున్నారని, ఎలిమినేషన్ వరకు వెళ్ళినప్పుడు మీ మనసు చలించిపోయిందని, అప్పుడే మీ వ్యూహాన్ని మార్చుకున్నారు. చేయాల్సిన పనిని చేస్తే ప్రకృతి కూడా మనకు సహాయం చేస్తుందని మీ విషయంలో జరిగింది. బుద్ధిబలం, భుజబలంతో ఒక యోధుడిగా పాదరసంలా కదులుతూ ఒక ఆటంకం లేకుండా మీ ఆట ముందుకు సాగుతుంది అంటూ బిగ్ బాస్ పొగడ్తల వర్షం అయితే కురిపించేశాడు. ఇక ఇదంతా ఖచ్చితంగా మీ ఆటను ప్రభావితం చేయకుండా చూసుకున్నారు అంటూ, గొప్ప కలలు కనడానికి ధైర్యం కావాలి, అది నేర్చుకోవడానికి అచంచలమైన కార్యదీక్ష కూడా అంతే అవసరమని చెప్పాడు. అయితే ఈ రెండు కనబరిచిన మీ ప్రయాణాన్ని ఒకసారి చూద్దామంటూ ఏవినైతే ప్లే చేసేసారు బిగ్ బాస్. మొత్తానికి హౌస్లో గౌతమ్కు సంబంధించిన కీలకమైన విశేషాలు, ఎమోషన్, సీరియస్, ఫన్నీ, లవ్ ఇవన్నీ కూడా చూపించాడు. బట్ ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా గౌతమ్కి బాగా సపోర్ట్ చేసే విధంగా ఉందేమో అని అందరి అభిప్రాయం. అనంతరం బిగ్ బాస్ 8 నా జీవితంలోనే ఒక మైల్ స్టోన్ అని, ఒక్కడివే నిలబడు, ఒక్కడివే పోరాడు అని అమ్మ చెప్పింది. ఆ మాటతోనే ఇక్కడి దాకా వచ్చాను. ఈ ఇంట్లో నేను నమ్మిన కొంతమంది నన్ను మోసం చేశారు, కానీ అది తెలుసుకున్న తర్వాతే ఒక్కడనే ఆడాలని ఫిక్స్ అయ్యాను, ఒక్కడనే నిలబడ్డాను. చిన్నప్పటి నుంచి నాకు ఎప్పుడూ గౌరవం లభించలేదు, దానికోసమే ఈ సీజన్కు వచ్చానని, గౌరవం సంపాదించుకున్నానని, జీవితంలో ముగ్గురే ముఖ్యమైన వారు, తల్లి, తండ్రి, గురువు. మీరు నా గురువు బిగ్ బాస్ అంటూ సాష్టాంగ నమస్కారం చేశాడు గౌతమ్. మొత్తానికి గౌతమ్ పూర్తిగా అన్ని మార్కులు కొట్టేసినట్లుగానే కనిపిస్తుంది. కానీ ఈరోజు ఫ్రైడే కాబట్టి మరి ఫ్రైడే ఓటింగ్ తర్వాత గౌతమ్ సిచ్యువేషన్ ఏంటి, అసలు నిఖిల్ పరిస్థితి ఏంటి, ఇద్దట్లో ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే ఇప్పటి వరకు అయితే గౌతమ్కి ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది ఫ్రమ్ బిగ్ బాస్. మరి ఆడియన్స్ నుంచి ఎవరికి సపోర్ట్ ఉందో తెలుసుకోవాలి అంటే ఎవరు గెలవాలి అనుకుంటున్నారో వాళ్ళ పేరుని కామెంట్ రూపంలో తెలియజేయండి.